హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీ అందరికీ నా యొక్క వెహికల్ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చెప్తాను. చూడండి. సో యాక్చువల్లీ నా చైన్ అనేది ఎలా ఉందో చూడండి. గలీజ్గా ఫుల్ డస్ట్ పట్టుకొని ఫుల్ డస్ట్ అయితే ఉంది. సో దీన్ని మనమే క్లీన్ చేసుకోవాలి. సో సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనం ఎవ్రీ మంత్ అయితే సర్వీస్ చేయించలేం కదా, ఏదో 3-4 మంత్స్కి ఒకసారి అట్లా సర్వీస్ చేపిస్తాము. కానీ ఈరోజు నేను నా ఓన్గా చైన్ క్లీన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. చూడండి. సో ఈ చైన్ క్లీన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 3 ఐటమ్స్ అయితే అవసరం అవుతాయి. అవి ఏంటివి అనేది చూపిస్తా. చూడండి. సో ఇవే ఆ 3 ఐటమ్స్. ఇది వచ్చేసి చైన్ లూబ్రికెంట్, చైన్ ఆయిల్. ఇది వచ్చేసి బ్రష్, ఇది వచ్చేసి క్లీనర్, చైన్ని క్లీన్ చేయటం. ఇది క్లీనింగ్ ఆయిల్. ఇది C1 లోషన్. ఇది C1 లూబ్రికెంట్, C2 లూబ్రికెంట్, బ్రష్. ఈ బ్రష్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే దీని లోపల చైన్ ఇలా పెట్టేసి చైన్ దీని లోపల వస్తుంది. చైన్ మంచిగా క్లీన్ అవుతుంది. సో ఇప్పుడు మనము వీటితో ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తా. చూడండి. ఇదైతే చూడండి ఎంత గలీజ్గా ఉందో, వరస్ట్గా ఉంది కదా మరి. సో మనం ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అంటే, మనం ఇది ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు దీని మీద ఇక్కడ స్ప్రే చేసుకోవాలి. అది స్ప్రే అనేది ఇది క్లీనర్, చైన్ క్లీనర్ అని ఉంది కదా, ఇది స్ప్రే చేసుకున్నాం అనుకో. ఫస్ట్ ఇది స్ప్రే చేసుకోవాలి. ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఈ బ్రష్ యూస్ చేసి ఇది క్లీన్ చేయాలి. అది క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ లూబ్రికెంట్ వాడేసి దీనికి ఆయిల్ స్ప్రే చేయాలి. అలా చేస్తే అది నీట్గా క్లీన్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఎందుకు క్లీన్ చేయాలి అంత అవసరం ఏంటి అంటే, ఇది చూసారు కదా అంత ఫుల్ మట్టి అంతా ఎలా పెరిగిపోయిందో. ఇంతకుముందు మనము క్లీన్ చేసేటప్పుడు ఈ లూబ్రికెంట్ వాడేసి C2 లూబ్రికెంట్ వాడి చైన్ని నీట్గా అదే లూబ్రికెంట్ లాగా చేసుకుంటాం అన్నమాట. మంచిగా చేసుకున్నప్పుడు మనం బయటంతా తిరుగుతాం కదా, అప్పుడు తిరిగినప్పుడు ఏమైందంటే ఆ దుమ్మంతా ఆయిల్కి పట్టేసుకొని అది అలా అతుక్కుపోయి ఉంటుంది. ఇది మామూలుగా ఇలా అంటే చూడండి పోదు, ఇలా అంటే పోదు, ఇలా మంచి అయితే గలీజ్ అవుతుంది. సో అలా పోదు కాబట్టి అది ఈజీగా పోవటానికి ఈ క్లీనింగ్ లూబ్రికెంట్ C1 లూబ్రికెంట్ వాడతాం మనం. ఇది ఇక్కడ C1 ఉన్నది చూడండి, చైన్ క్లీనింగ్. సో దీన్ని మనం ఇలా ఈ చైన్ మీద ఇలా స్ప్రే చేస్తూ అలా స్ప్రే చేస్తే అలా తడి అయిపోయింది. అలా తడైందంటే అది బాగా కొంచెం నానిద్ది. ఆ నానిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేసినామంటే మొత్తం క్లీన్గా నీట్గా వచ్చేసిద్ది. మొత్తం వచ్చిన తర్వాత లూబ్రికెంట్ వాడి అది స్ప్రే చేసుకోవాలి. ఓకే చూడండి, నేను ఇప్పుడు చైన్ మొత్తానికి అది లూబ్రికెంట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం బండి స్టార్ట్ చేసుకొని గెర్లు వేసుకొని బండి అయితే రన్నింగ్లో పెట్టుకుందాం. మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక చేత్తోనే కదా నేను చేస్తుంది. ఒక చేత్తోనే చేయటం కష్టం. ఒక చేత్తో ఫోన్ ఉంది, ఫోన్లో వీడియో తీస్తున్నానండి. సో మనము కీ ఆన్ చేద్దాం. సో చూడండి,
సో ఇంకా మనకి సరిగ్గా పర్లేదు అది ఇది అనుకుంటే మనం ఈ సైడ్లు కూడా కొట్టచ్చు. చూడండి ఎంత బాగా తడిచిందో. సో మనం ఇలా మంచిగా బాగా తడిపేయాలి ఈ చైన్ని. ఇట్లా బాగా తడిపితే అది బాగా పోతుంది. ఇలా బాగా తడిపితేనే అది బాగా పోతుంది. చూసారా ఎంత బాగా తడిచిందో. సో ఇలా ఇది తడిచిన తర్వాత చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగా తడిచిందో. సో ఇప్పుడు దీన్ని మనము బ్రష్ పెట్టి క్లీన్ చేద్దాం. సో ఇదిగోండి బ్రష్. ఈ బ్రష్ని ఇక్కడ ఇలా ఫిక్స్ చేస్తే కనిపిస్తుంది. ఇలా ఫిక్స్ చేస్తే ఈ చైన్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఈజీ అవుతుంది క్లీన్ చేసుకోవడం. ఇలా అదో చూడండి ఎట్లా పట్టుకుందో. అలా అంతా నీట్గా చూసారా, అలా అంతా నీట్గా క్లీన్గా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ బండి ఆన్ చేయాలి. ఎందుకంటే మనం ఒక చేతితో ఇట్లా తిప్పుతూ టైర్ని అలా చేసుకోవడం చాలా కష్టం కదా. చూసారా ఊరికలా బ్రష్ పెడితేనే ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఊరికలా బ్రష్ తగిలితేనే అది నీట్గా క్లీన్ అయింది కదా. చూడండి కదా. సో ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి క్లీన్ చేద్దాం రండి. సో ఇప్పుడు ఇది ఇలా తిరుగుతూ ఉంది కదా. సో ఇక్కడ మనం ఇలా పెడితే చూడు ఇదంతా క్లీన్ అవుతుంది. చూస్తున్నారా ఎలా క్లీన్ అవుతుంది ఏంటి అనేది. చూడండి ఎంత మట్టి వచ్చిందో. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. సో చూడండి ఎంత బాగా క్లీన్ అయింది. ఇది తిప్పి చూపిస్తాం మొత్తం చూడండి. సో ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది చూడండి. సో ఇక్కడ చూడండి చాలా నీట్గా క్లీన్ అయింది కదా. సో మనం ఏం చేసాము ఇప్పటికి, సో ఊరిక ఆయిల్ స్ప్రే చేసి క్లీనింగ్ ఆయిల్ స్ప్రే చేసి బ్రష్ చేసి క్లీన్ చేసాం. సో ఇప్పుడు మనము దీని లూబ్రికెంట్ ఆయిల్ స్ప్రే చేద్దాం. సో మళ్ళీ స్ప్రే చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేసి రన్నింగ్ పెట్టి మళ్ళీ అయితే స్ప్రే చేద్దాం నీట్గా మొత్తం. సో లెట్స్ గో. చూడండి ఇలా స్ప్రే చేస్తున్నాను.
మొత్తం స్లోగా స్ప్రే చేస్తే బాగా పట్టిద్ది. ఆ చైన్కి ఆయిల్ అనేది బాగా స్ప్రే అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా స్ప్రే చేస్తున్నానో. చూడండి అంతా స్ప్రే అయిపోయింది. నేనైతే బాగా చేశాను. సో మనం ఒకసారి చూద్దాము ఎలా చేశాను ఏంటి అనేది. ఒకవేళ స్ప్రే సరిపోలేదు అంటే మళ్ళీ మనం చేసుకుందాం. చూడండి అంతా బాగా స్ప్రే అయింది. చూడు ఇక్కడ నుంచి చూసారా ఈ వీలుకి కూడా బాగా పట్టింది స్ప్రే. కనిపిస్తుంది ఇక్కడ వీల్ ఉంది, అదే ఆ వీల్కి చాలా బాగా పట్టింది. చూడండి టైర్ అయితే తిప్పి చూపిస్తాను స్లోగా. ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చైన్. ఇప్పుడు లూబ్రికెంట్తో సో కొత్త చైన్ ఉన్నట్టుంది కదా. సో బాగుంది. సో ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా. సో ఇలా క్లీన్ చేసుకుంటే ఎప్పటికీ ఈ చైన్ అనేది బాగుంటుంది. నేను ఎందుకు క్లీన్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, సో ఇది క్లీన్ చేసుకోలేదు అనుకో, ఈ కింద ఇవి ఉన్నాయి చూసారా ఈ పళ్ళు, వెయిట్ ఇగో ఇవి ఆ పళ్ళు అనేవి అరిగిపోతాయి. ఆయిల్ లేకపోతే ఏమవుతాయి అంటే ఇదిగో ఈ పళ్ళు అనేవి, ఈ పళ్ళు ఈ మధ్యలో వైట్గా ఉన్నాయి చూడండి పళ్ళు, ఆయిల్ కొట్టేసరికి అవి వైట్ అయ్యి. సో ఆ పళ్ళు అనేవి చూపిస్తా, అదో ఆ పళ్ళు అనేవి అరిగిపోతాయి. అవి అరిగిపోయినాయి అంటే మనం ఆ సాకెట్ మొత్తం వేయించుకోవాలి. ఆ సాకెట్ అంటే ఇది మొత్తం వేయించుకోవాలి. అది మొత్తం వేయించుకోవడానికి చాలా కాస్ట్ అవుతుంది. దాని బదులు ఎంత అవుతుంది, ఇది చాలా తక్కువే కదా. మనం డైలీ క్లీన్ చేయించుకుంటా బాగా క్లీన్ చేసుకునేటప్పుడు, బండి క్లీన్ చేసుకునేటప్పుడు ఊరికే ఒక 15 minutes 20 minutesలో అయిపోతుంది అంతే కదా. ఏముంది చూడండి ఎంత నీట్గా ఉందో నా బండి, చాలా నీట్గా ఉంది కదా. అంతే ఫుల్ దుమ్ము ఉంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. చైన్ ఎలా క్లీన్ చేశాను ఏంటి, బాగా క్లీన్ చేసినట్టయితే బాగుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. నా యొక్క ఛానల్ కనుక నేను చెప్పింది కనుక నచ్చితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా కావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.